హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే మనకి ఒకప్పుడు ఈటీఎఫ్స్ ఉండేది. సో, ఇప్పుడు హ్మ్. కొత్త ప్రోడక్ట్ ఈజీఆర్ అనేది హ్మ్. వచ్చింది. సో, ఈటీఎఫ్‌కి, ఈజీఆర్‌కి మనం డిఫరెన్స్ కనుక మనం చూస్తున్నట్లయితే ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి? సో, ఏది ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తది? సో, చాలా మందికి ఇంకా తెలిసుండదండి. ఇది కొత్తగా మనకి మే 16థ్, 18థ్ ఈ టైంలోని మనకి ఈ సెబీ ద్వారా ఎన్ఎస్సిలో ఈ ఈజీఆర్ అనేది అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అనేవి ఒక స్టాక్ లాగా మనకక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో, ఇందులో ఉన్న బెనిఫిట్స్ మనకి జనరల్‌గా ఏం తెలుసు డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ని ఒక స్టాక్ లాగా అక్కడ ఎక్స్‌చేంజెస్‌లో వాళ్ళు లిస్ట్ చేసుకుంటారు. లిస్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఈటీఎఫ్స్ లాగా మీరు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ యూనిట్ వాల్యూ ఇంతని చెప్తారు. మీరు ఆ యూనిట్ వాల్యూ బై చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అంటే అవన్నీ ఏంటి బ్యాక్డ్ బై ఐదర్ గోల్డ్ రిజర్వ్స్ ఆర్ ద డెరివేటివ్స్. దానికి బ్యాకప్ అన్నమాట. అంటే మీరు ఎంతైతే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొంటున్నారో దాని బ్యాకప్ ఏముంటుంది? మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు. గోల్డ్‌ని ఫిజికల్‌గా ఆ ఏఎంసీ బై చేయొచ్చు. లేదు ఆ ఏఎంసీ గోల్డ్ డెరివేటివ్స్‌ని కూడా బై చేసి ఆ బ్యాకప్ అనేది పెట్టుకుంటుంది. ఇలా కాకుండా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఫిజికల్‌గా డెలివరీ కావాలి. ఇక్కడ మీకు ఈటీఎఫ్స్‌లో ఏంటంటే మీరు అమ్మేస్తే క్యాష్ ఒస్తుంది. హ్మ్. గోల్డ్ రాదు. అంతే గదా! ఎగ్జాంపుల్ నేను ఈటీఎఫ్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నాకు 5,00,000 అయింది. ఒక ఈటీఎఫ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో గోల్డ్ పెట్టుకుంటే 5,00,000 అయింది. నేను అమ్మేయాలి అంటే నాకు 5,00,000 వస్తుంది. బట్ ఐ వాంటెడ్ ద ఫిజికల్ గోల్డ్. అలా కావాలి అనుకుంటే మీరు ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ ద్వారా అది సాధ్యమండి. సో, మీరు ఇందులో గాని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ లైక్ ఎ స్టాక్. అక్కడ మీకు చాలా డినామినేషన్స్ అంటే చిన్న దగ్గర నుంచి అంటే చిన్న డినామినేషన్ దగ్గర నుంచి లార్జ్ డినామినేషన్స్ వరకు మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీకు ఏ డినామినేషన్స్ ఆఫ్ గోల్డ్ అవైలబుల్‌గా ఉంటుందో అది మీరు బై చేసుకోవచ్చు. ట్రేడింగ్ కూడా చాలామంది అంటే దీంట్లో ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్టాక్. సో, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డూ ద ట్రేడింగ్ ఇన్ గోల్డ్ ఎస్‌జీఆర్‌లో మీరు ఈజీఆర్‌లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇన్వెస్టింగ్‌గా కావాలి అంటే పెట్టుకోవచ్చు. మీకెప్పుడైనా దాన్ని ఫిజికల్‌గా నేను కన్వర్ట్ చేసుకోవాలి అంటే ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే 999 ఆర్ 995 ప్యూరిటీతో మీకు కొన్ని సెంటర్స్ పెట్టారు. అంటే బెంగుళూరులో గాని, కోల్‌కతాలో, తర్వాత బాంబేలో ఇలా కొన్ని సెంటర్స్ పెట్టారు. మీరక్కడికి వెళ్తే మీకు ఫిజికల్ గోల్డ్ ఆ ప్యూరిటీతో ఇచ్చేస్తారు. మ్యామ్, ఇక్కడ మనం ఇది ఇన్వెస్ట్‌మెంట్‌గా మనం మాట్లాడుకున్నట్లే మ్యామ్, ఈటీఎఫ్ అనేది అది కంప్లీట్‌లీ డిజిటల్. హ్మ్. ఈజీఆర్ అనేది సో ఏంటంటే ఈటీఎఫ్ అనేది 500,000 నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అవును. ఇన్వెస్ట్‌మెంట్ అని. అవును. ఈజీఆర్ అనేది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ఇప్పుడు ఎంత వరకు ఫిజికల్ గోల్డ్ మనకు లభిస్తుంది. రూ. 500 వర్త్ ఫిజికల్ ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. అదే రూ. 500 వర్త్ అనేది గోల్డ్ అనేది మనకు దొరకదు అవును. ఫిజికల్‌గా. అవును. సో, మినిమమ్ మనకి ఫిజికల్ గోల్డ్ మనకు కావాలంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత వరకు ఉండాలి సో, మనకి? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే రీసెంట్‌గా స్టార్ట్ కొత్త చేశారు. ప్రొడక్ట్. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అంటే ఎక్కువ మంది దీంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా అవేర్‌నెస్ అంటే రీసెంట్‌గా మే 18థ్ అక్కడి నుండే స్టార్ట్ అయింది కాబట్టి. సో, వి కెన్ సీ దట్ వాళ్ళైతే చెప్పారు. మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు ఫిజికల్‌గా అలా కావాలి అనుకుంటే కన్వర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మేము ఈ సెంటర్స్ పెట్టాము. ఈ సెంటర్స్ దగ్గర వెళ్ళండి. ఫ్యూచర్‌లో ఇలాంటివి అంటే హైదరాబాద్‌లో కూడా ఒక సెంటర్ రావచ్చు. 120 సెంటర్స్ పెడతాం అనుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళకి ఎంతైనా సరే ఫైనల్‌గా ఈటీఎఫ్స్‌ని గోల్డ్‌లోనే పర్చేస్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళేదో ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటారు మేబీ ఒక 4, 5 ఇయర్స్ తర్వాత. సో, వాళ్ళందరికీ కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్ అండి. మీరేదైనా ఇందులో పెట్టుకోవాలి. నాకు ఫైనల్‌గా ఒక ఆర్నమెంట్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీకు రెడీగా అయిపోయిందో, అంటే ఒక 5,00,000, 3,00,000 అమౌంట్ అయిందంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీకు కార్స్ అదేంటి బార్స్‌లో కానీ, కాయిన్స్‌లో కానీ మీకు ఆ అవైలబిలిటీ అనేది ఇస్తారు. మీరు చెప్పినట్టుగా అక్కడ మినిమమ్ అనేది మేబీ అది ఇంకా మనకి స్పెసిఫై చేయలేదు. మేబీ ఫ్యూచర్‌లో మనకి స్పెసిఫై చేస్తారు. సో, దీంట్లో ఏంటంటే సెబీ ఎన్ఎస్‌సి మీకు బ్యాకప్ ఉంటుంది. అంటే గ్యారంటీగా. సో, వాల్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. సో, ఈ వాల్ట్ అనేది అంటే మీరేదైతే బై చేశారో గోల్డ్ దానికి ఈక్వివలెంట్ ఫిజికల్ గోల్డ్ వాల్ట్ అనేది సెబీయే మీకు ఆహ్, ఓనర్‌షిప్ అనేది ఉంటుంది. సో, ఇట్ విల్ బి వెరీ ఈజీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్‌పెన్స్ రేషియో. సో, ఈ ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అని చెప్తున్నామో దానికి 5 పైసా అండి అంతే. 5 పైసా నుంచి 8 పైసా వరకు మాత్రమే మీకు ఎక్స్‌పెండిచర్ పడుతుంది. అది అలానే మనం గోల్డ్ ఈటీఎఫ్స్ తీసుకుంటే మీకు దాదాపుగా 0.35 నుంచి 1% వరకు మనకి ఎక్స్‌పెన్స్ రేషియో అనేది కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే రెగ్యులేటెడ్ బై సెబీ, ట్రేడెడ్ బై అదేంటంటే జనరల్‌గా అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మీరే గమనించారు. మనం ఒక షాప్‌లోకి వెళ్తే ఒక రేట్ చెప్తారు.
అసలు మీరు స్టేటే మారిపోయారంటే ఇంకో రేట్ వస్తుంది గోల్డ్. అవును. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రేట్. మీరు అవును. చెన్నైకి వెళ్తే ఒక రేట్ కనిపిస్తుంది, కేరళకి వెళ్తే ఒక రేట్ కనిపిస్తుంది. సో ఈ వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రేట్ కాకుండా అక్రాస్ ఇండియా ఒకటే కామన్ రేట్ మీకు కనిపించాలి అంటే యూ కెన్ గో విత్ ఈజీఆర్. అందుకని వాళ్ళు ఈ పర్టికులర్గా దీన్ని తీసుకొచ్చారు. సో మీకు అక్రాస్ ఇండియా ఒక్కటే రేట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద పీపుల్ హూ కెన్ ట్రేడ్, హూ కెన్ బై అట్ దట్ ప్రైస్. ఇప్పుడు నేనేనండి, ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే ఒక గ్రామ్ ఒకలా చెప్తున్నారు, ఇంకో పక్క షాప్కి వెళ్తే గ్రామ్ ఇంకో ప్రైస్ చెప్తున్నారు. అసలు నాకు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? సో ఐ కెన్ సీ ద ప్రైస్ డైరెక్ట్లీ ఇన్ ఈజీఆర్. సో ఈజీఆర్ని అందరూ మీరు ఫాలో అవుతూ ఉండండి. మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు ఇన్వెస్ట్ చేసుకుని దాన్ని ఫిజికల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ బికాస్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై సెబీ అండ్ ఇట్ ఈస్ వెరీ రెగ్యులేటెడ్ అండ్ వెరీ సేఫ్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.